దశాబ్దం క్రితం 2015 వన్డే ప్రపంచ కప్లో ఇదే కథ ఆవిష్కృతమైంది. అప్పుడు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరుకున్నాయి. టైటిల్ కోసం సమరం నడిచింది. చివరికి ఆస్ట్రేలియా విజయతాండవం చేస్తూ ఆ కప్పును పట్టుకుపోయింది. ఒక దశాబ్దం గడిచింది, కానీ అదే నాటకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో మళ్లీ ఆ 4 టీంలే వచ్చాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా. క్రీడా చరిత్రలో ఇలాంటి కోఇన్సిడెన్సెస్ చాలా అరుదు. కానీ ఈ 4 జట్లు మరోసారి టైటిల్ కోసం ఒకే వేదికపై తలపడుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ ముగిసింది. టీమిండియా తన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ను 44 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఇక సెమీఫైనల్ సమరంలో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా, మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇది చూసిన వారందరికీ 2015 నాటి ప్రపంచ కప్ నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో జరిగిన మ్యాచ్లకు ఇప్పటి మ్యాచ్లు చూస్తే ఒక అద్భుతమైన గేమ్ రీప్లే మనం చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. 2015లో ఆస్ట్రేలియా భారత్ను సెమీస్లో ఓడించింది. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఫైనల్లో ఆస్ట్రేలియా కప్ గెలిచింది. ఈ క్రమంలో గతం మళ్లీ పునరావృతమవుతుందా, లేక ఈసారి కొత్త కథ రాస్తారా? ఇక 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్లో చివరిసారి 2013లో భారత్ గెలిచింది. ఆఖరిసారి 12 ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టు ఆ తర్వాత ఏ వన్డే ఐసీసీ టోర్నమెంట్లోనూ కప్పును అందుకోలేకపోయింది. 2023 ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఆఖరి అంకంలో చతికిలపడింది. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు అత్యంత కీలకమనే చెప్పాలి. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. బౌలింగ్ విభాగంలో కీలకమైన మార్పులు, టాప్ ఆర్డర్ బ్యాటర్ చక్కటి ఫామ్లో ఉండటం భారత్కు మేలు చేయనుంది. ఇక ఒక్కో మ్యాచ్ గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అభిమానులు ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు. 2015 ప్రపంచ కప్ మాదిరిగా ఇది మళ్లీ ఆస్ట్రేలియా చేతుల్లోనే వెళ్తుందా, లేక టీమిండియా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించబోతుందా, లేదంటే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కప్ గెలుస్తాయా? వెయిట్ అండ్ సీ.